Inspire is our success mantra and Sun is the right choice for you. పాన్ ఇండియా అనేది కేవలం మాటల వరకు పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా కూడా తీసుకెళ్ళగలిగితే ఆయన చెప్పిన సబ్జెక్టుకి 112 సినిమా పూజా కార్యక్రమం ఈరోజు జరిగింది. దీనికి సంబంధించి చాలా విషయాలు ఈరోజు మాట్లాడారు వాళ్ళు ప్రెస్ మీట్లో. అంటే చాలా హై బడ్జెట్తో చాలా హై వోల్టేజ్లో వెళ్తున్నాము, మార్కెట్ కేంద్రీకరణ కూడా ఉంది అన్నట్టుగా ప్రొడ్యూసర్ గారు చెప్పాడు. సినిమా ఎలా ఉండబోతుంది అనేది క్యూరియాసిటీ అంశం. అంటే పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే లెవెల్కి సినిమాని తీసుకెళ్తున్నాం. ప్రారంభం రోజే ఈ మాట అన్నారంటే దానికి సంబంధించిన వ్యూహరచనలో కూడా ఉన్నారేమో అని. కొరటాల శివ గారు ఆల్రెడీ ఆ ప్రయత్నం చేసున్నాడు గతంలో దేవర రూపంలో. ఇది బిగ్ వెంచర్ గానే చూడాలి. అంటే బాలకృష్ణ గారి రొటీన్ సినిమా అయితే కాదు ఇది. ప్రమోషన్ కి సంబంధించి అన్ని చోట్ల ఇప్పుడు ఈ పూజా కార్యక్రమం ప్రతి చోటకి వెళ్ళాలి. బాలకృష్ణ గారి సినిమాలకు కూడా ఒక కొత్త నెంబర్ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు. భరద్వాజ గారు, NBK 112 112 సినిమా పూజా కార్యక్రమం ఈరోజు జరిగింది. దీనికి సంబంధించి చాలా విషయాలు ఈరోజు మాట్లాడారు వాళ్ళు ప్రెస్ మీట్లో. అవును, ఆ పూజా కార్యక్రమం ఎలా జరిగింది, ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళ మాటల హైలైట్స్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది అనేది క్యూరియాసిటీ అంశం. అంటే చాలా హై బడ్జెట్తో చాలా హై వోల్టేజ్లో వెళ్తున్నాము, మార్కెట్ కేంద్రీకరణ కూడా ఉంది అన్నట్టుగా ప్రొడ్యూసర్ గారు చెప్పాడు. అంటే పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే లెవెల్కి సినిమాని తీసుకెళ్తున్నాం అనే మాట ఆయన చెప్పడంతో, అంటే మొదటిసారి ఇప్పుడు బాలకృష్ణ గారు ఇప్పటివరకు లోకల్ మార్కెట్ టార్గెట్గానే నడుస్తోంది వ్యవహారం. మొదటిసారిగా ఆయన నిర్మాతల నుంచి పాన్ ఇండియా అనే మాట వినిపించింది. అంటే సబ్జెక్టుకున్న స్పాన్ని బట్టి ఇతర భాషల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అనిపిస్తోంది. అంటే ఆ ఉద్దేశం ఉన్నప్పుడు పబ్లిసిటీ అనేది ఇప్పటి నుంచి మొదలుపెట్టేయాలి. ప్రతి చోట మొదలుపెట్టి ప్రతి చోట ఇక్కడ ఏ హడావిడి ఎలా నడుస్తోందో అదే ప్రతి చోట నడవాలి. అలా నడిచినప్పుడు మాత్రమే దానికి ఆ మార్కెట్ అట్రాక్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ ప్రమోషన్ అనేది కీలకం. మీ కంటెంట్ అద్భుతంగా ఉన్నప్పటికీ కొంత పుష్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ ప్రయత్నం అంటే వీళ్ళు ప్రారంభం రోజే ఈ మాట అన్నారంటే దానికి సంబంధించిన వ్యూహరచనలో కూడా ఉన్నారేమో అని అనిపిస్తోంది. 150 నుంచి 200 కోట్లు బడ్జెట్ అనుకుంటున్నాం అన్నాడు ఆయన. అంటే దాదాపుగా ఆ మార్కెట్కి వెళ్ళేటువంటి సినిమాలకే ఈ తరహా బడ్జెట్లు పెడుతున్నారు. కొరటాల శివ గారు ఆల్రెడీ ఆ ప్రయత్నం చేసున్నాడు గతంలో దేవర రూపంలో. కాబట్టి అప్పుడు జరిగినటువంటి ఇబ్బందులు ఏమిటి, దానికి సంబంధించినటువంటి కంటెంట్ని పుష్ చేయటంలో జరిగిన సమస్యలు ఏమిటి అనే దాని మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు ఆ అవగాహనతో ఆయన గనక కొంచెం డిజైన్ చేస్తే దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు పెట్టిన డబ్బులకి తిరిగి ఆ స్థాయి రాబడి రావాలంటే మార్కెట్ విస్తరణ ఖచ్చితంగా జరిగి తీరాలి ఆయన చెప్పిన పద్ధతుల్లో. కాబట్టి పాన్ ఇండియా అనేది కేవలం మాటల వరకు పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా కూడా తీసుకెళ్ళగలిగితే ఆయన చెప్పిన సబ్జెక్టుకి ఆ పొటెన్షియాలిటీ ఉంది. కొరటాల శివ గారు చెప్పినటువంటిది ఒక సోషల్ ఈవిల్ మీద పాలకులు ప్రజలు కలిసి చేసే యుద్ధాన్ని నేను ఈ సినిమాలో చూపించబోతున్నాను అన్నాడు. అదే కాబట్టి ఆ సోషల్ ఈవిల్ అనేది ప్రతి చోట అలాగే ఉంటుంది. కాబట్టి ప్రతి ఆడియన్ని దేశవ్యాప్తంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ కనెక్ట్ చేసుకునే స్పాన్ సబ్జెక్ట్లో ఉంది. వీళ్ళు ఈరోజు అక్కడ ప్రొడ్యూసర్ గారు మాట్లాడింది కూడా రీజనబుల్గానే అనిపించింది. కాకపోతే దానికి ముందస్తు వ్యూహంతోనే వెళ్ళాలి. సమ్మర్ రిలీజ్ అనేది రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు ఈరోజే. పూజతో పాటు మేము 27 సమ్మర్లో వస్తున్నామని చెప్పేశారు. కాబట్టి ఆల్ క్లియర్, వాళ్ళు చాలా సర్వసన్నద్ధంగా ఉన్నారు. సమ్మర్ అంటే మనం ఇప్పుడు సమ్మర్లో వారణాసి ఒకటి ఉంది, 27లో ఏప్రిల్లో దేవరా ఒకటి ఉంది, దేవరాకి సినిమాలు ఉన్నాయి. దేవరా అనేది అనుకుంటున్నారు, ఇంకా దానికి సంబంధించి మొదలవ్వలేదు. సినిమాలు ఉన్నాయి, ఇది మొదలవుతుంది కాబట్టి ఈ పనిలో ఉంటాడు ఆయన. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ ఉన్నారు కదా. అవును, ఇది జూలై అయిపోతే ఒక 1 మంత్ ఉంది, ఇంకా 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో ఇంకా వాళ్ళు కాస్టింగ్ ఇదంతా చాలా పని ఉంది. సినిమా మేకింగ్కి సంబంధించిన సన్నాహాలు చేసుకోవటానికి వాళ్ళు ముందుగానే, అంటే ఇప్పుడు ప్రతి ప్రొడక్షన్ హౌసు లేకపోతే నిర్మాతలు దర్శకులు కథకి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకున్న తర్వాతే షూట్కి వెళ్తున్నారు.
అది మనకి రాకా టైంలో కూడా చూసాం. అట్లీ అల్లు అర్జున్ కలిసి చాలా ల్యాబ్స్ తిరిగి ఈ విఎఫ్ఎక్స్ ఇతర అంశాలకు సంబంధించిన క్లారిటీ పొందాకే వాళ్ళు షూట్కి వెళ్ళారు. ఈ ఈ ఈ సినిమాకి కూడా అలాగే జరుగుతుంది. అదేలేండి, దీంట్లో కాకపోతే మీరు అన్నట్టు విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఎక్కువ ఉండదు కానీ వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది బిగ్ వెంచర్గానే చూడాలి. అంటే బాలకృష్ణ గారు రొటీన్ సినిమా అయితే కాదు ఇది. రొటీన్కి భిన్నంగా వెళుతున్నారు. ఆ రొటీన్కి భిన్నంగా వెళుతూ కొంచెం ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ప్రమోషన్కి సంబంధించి అన్ని చోట్ల ఇప్పుడు ఈ పూజా కార్యక్రమం ప్రతి చోటకి వెళ్ళాలి. అమరావతిలో చేశారు, అమరావతిలో ఒక బిగ్ స్టార్ పూజా కార్యక్రమం జరగటం, ఓపెనింగ్ అవటం అనేది నాకు తెలిసి ఇదే అనుకుంటా. అవును, అంటే మామూలుగా గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొన్ని ఫంక్షన్స్ అక్కడ చేసేవాళ్ళు అమరావతిలో, కానీ తక్కువ కాలమే నడిచింది అది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ యాక్టివిటీ పెరుగుతోంది. ఆ ప్రస్తావన కూడా చేశాడు ఆయన బాలకృష్ణ గారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా పరిశ్రమ అమరావతిలో కూడా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం మేము. దానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. అది కూడా సినిమాటోగ్రఫీ మంత్రి గారు మీ అందరికీ త్వరలోనే తెలియజేస్తారని చెప్పాడు. ఇంతకు ముందు కూడా అక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి మాటలే నడిచినాయి. అక్కడ కూడా ఫిల్మ్ నగరు, అక్కడ కూడా స్టూడియోలని అకామిడేట్ చేయటము, ఆ పనులు జరుగుతున్నాయి, ఆ ఆలోచనలు జరుగుతున్నాయి. కొంత ఇండస్ట్రీ అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. లేదు అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఎమర్జ్ అయ్యి తెలుగు సినిమా అంటే ఆంధ్ర సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. వాళ్ళైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకుని ముందుకెళ్తారనేది చూడాలి. ఇప్పుడు అది ఒక అంశం. ఇప్పుడు కేవలం ప్రారంభోత్సవాలు మాత్రమే చూస్తున్నాం, అతి త్వరలో షూటింగ్లు కూడా చూస్తాం. అదే అందుకని కొరటాల శివ గారి కంటెంట్ని నిర్మాత గారు చెప్పినట్టు హై బడ్జెట్ సినిమా అన్నాడు ఆయన, పాన్ ఇండియా అన్నాడు. ఆ పాన్ ఇండియా కళ సాకారం చేయగలిగితే అందరూ హ్యాపీనే. అదే బాలకృష్ణ గారి సినిమాలకు కూడా ఒక కొత్త నెంబర్ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఆ కొత్త నెంబరు వీళ్ళు అనుకున్న పద్ధతిలో పెడితే క్రియేట్ అవుతుంది. అది కొంచెం కాన్షియస్గా జరగవలసినటువంటి పని. ఈ సబ్జెక్టుకి ఆ దమ్ముంది, ఆయన చెప్పిన సబ్జెక్టుకి ఆయన ఆకలితో ఉన్నాడు. ఆయనకు కూడా ఒక పాన్ ఇండియా మార్కెట్లో ఒక స్ట్రైకింగ్ సినిమా కావాలి కొరటాల శివకి. ఆయన అవసరం బాలకృష్ణ గారికి అవకాశంగా మారి, బాలకృష్ణ గారు ఆయనకు అవకాశంగా మారి ఒక అద్భుతమైన విజయవంతమైన సినిమాతో వీళ్ళిద్దరూ లాంచ్ అవ్వబోతున్నారు అనేది అయితే ఈ కార్యక్రమంలో ఆ ఎంతూజియాజం కనిపించింది అందరిలోనూ. అవును, బాలకృష్ణ గారు కొరటాల శివ గారు ఇద్దరు మాట్లాడుతున్నారు పక్క పక్కన కూర్చొని. అదే నువ్వు మాట్లాడుతుంది నాకు వినపడటం లేదు, గట్టిగా మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు ధైర్యంగా మాట్లాడని చెప్తున్నాడు ఆయన. అంటే సబ్జెక్టుకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నాడు ఆయన. సబ్జెక్టుకు సంబంధించిన స్వేచ్ఛ, ప్రొడక్షన్ ఖర్చుకు సంబంధించిన స్వేచ్ఛ రెండు దొరికాయి ఆయనకి. ఆ రెండు హామీలు ఇచ్చారు అక్కడే. కాబట్టి ఈ హామీల మీద తను అనుకున్న కథని తను అనుకున్న పద్ధతిలో ఆయన ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు రెచ్చిపోయి సినిమా తీస్తే నిలబడిపోతాడు ఆయన. అదే అందుకని అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళటమే. ఒక సువర్ణ అవకాశం దొరికింది నాకు అన్న కళ అయితే కనిపిస్తుంది ఆయనలో. అవును, ఓపెనింగ్లో అంతా లోకేష్ గారు క్లాప్ కొట్టినట్టున్నారు. అవును, అల్లుడి క్లాప్తో. అల్లుడి క్లాప్ పూజా కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నాడు. అదే లోకేష్ పాల్గొన్నాడు. ఆయన కూడా ఆ కొబ్బరికాయలు కొట్టేటువంటి కార్యక్రమంలో కనిపించాడు ఆయన. అదే అలాగే బాలకృష్ణ గారి చిన్న కూతురు తేజస్వి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇటు ఉంటారు. వాళ్ళతో పాటుగా ఆయన సన్నిహిత చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు కూడా కనిపించారు. అందరూ హాజరయ్యారు. అదే మొత్తానికి అది హైదరాబాదులో రెగ్యులర్గా జరిగే షూటింగ్ హడావిడే యాజ్ ఇట్ ఈస్గా అక్కడికి వెళ్ళింది. ఓకే, అందుకని ఇది ఒక సెలబ్రేటివ్ మూమెంటే ఏపీ ఇండస్ట్రీకి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.